Hi everyone, good morning. Last class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? సో ఇవాళ కాన్సెప్ట్ ఐకాన్స్, సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్, టేబుల్స్, లిస్ట్, గ్రేడియంట్స్, టెస్ట్ ఎఫెక్ట్స్. ఇన్ కేస్ టైం ఉంది అంటే డిస్ప్లే ఫ్లెక్స్ కూడా చెప్తాను. సో టుమారో టైం ఇస్తాను. ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేస్తేనే ప్రాజెక్ట్ చేయగలం. ఓకే, సో ఇక్కడ వరకు ఇవాళ ఫినిష్ అయిపోయింది అంటే టుమారో టైం ఇస్తాను, కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకొని రావాలి. ఆ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ప్రాజెక్ట్ చేయగలరు, లేకపోతే చాలా కష్టం అయిపోద్ది. ఓకే, ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కూడా ఇస్తాను, ఆ ప్రాజెక్ట్ మీ ఓన్ వేలో మీరు చేసుకొని రావాలి. సో ఐకాన్స్ జనరల్గా మనకు 3 వేస్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఒకటి ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అండ్ బూస్ట్ డ్రాప్ ఐకాన్స్ అండ్ గూగుల్ ఐకాన్స్. సో ఈ ఐకాన్స్లో ఈ రెండు వచ్చేసి స్కిప్ అయ్యాయి. అంటే బూస్ట్రాప్ ఐకాన్స్ ఏంటంటే బూస్ట్రాప్ 4లో సపోర్ట్ చేస్తాయి ఇవి, బట్ బూస్ట్రాప్ 3 అనేది ఇప్పుడు నవేడేస్ లేదనమాట. అందుకోసం బూస్ట్రాప్ ఐకాన్స్ స్కిప్ అయిపోయాయి. అదే గూగుల్ ఐకాన్స్ని మెటీరియల్ ఐకాన్స్ కూడా అంటాం, బట్ మనం ఈ రెండింటితో పోలిస్తే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫాంట్ ఆసమ్ ఐకాన్సే. సో ప్రిఫర్ దిస్. ఓకే, ఫాంట్ ఆసమ్ ఐకాన్స్. ఈ ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అనేది ఏంటంటే ఆల్రెడీ రెడీమేడెడ్ డిజైన్స్ ఉంటాయి. సో ఆ రెడీమేడెడ్ డిజైన్ చూడాలంటే fantasm.comకి వెళ్ళండి. సో fantasm.com, ఈ fantasm.comకి వెళ్తే కొన్ని ఐకాన్స్ అనేది వస్తాయి. సో fantasm.com ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐకాన్స్ అనేసి ఉన్నాయి చూడండి, ఐకాన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో టోటల్ ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి 61,764 ఐకాన్స్. సో దీన్ని క్లిక్ చేయగానే మనకు ఐకాన్స్ అన్నీ వస్తాయి. ఈ ఐకాన్స్లో పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. మనకు ఫ్రీ మాత్రమే కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఫ్రీ మాత్రం ఐకాన్స్ వస్తాయి. ఇవన్నీ ఫ్రీ ఐకాన్స్ అనమాట. ఇవన్నీ మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. ఏ ఐకాన్ అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఐకాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి, ఏది పడితే అది కాదు. ఇప్పుడు యూజర్ని ఏదైనా సరే ప్రింట్ చేయాలంటే ఈ యూజర్ ఐకాన్, ఏదైనా లింక్డ్ఇన్ ఐకాన్ ప్రింట్ చేయాలంటే ఇది లింక్డ్ఇన్ ఐకాన్, ఫేస్బుక్ ప్రింట్ చేయాలంటే ఫేస్బుక్, గిటబ్ని ప్రింట్ చేయాలంటే గిటబ్. సో ఇలాగా వెబ్ ఆసమ్ అనేసి ఇలాగా. సో ఇలాంటి మనకి ఏదైతే మనకు నీడ్ ఉంటుందో వాటిని మాత్రమే మనం ప్రింట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు తెలియంది ఏమైనా ఉంది అంటే ఇక్కడ సెర్చ్ చేయండి, మీకు ఏదైతే కావాలో ఇక్కడ సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ ఏదైనా సరే ఐకాన్స్ మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇవి విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే మనం ప్రింట్ చేస్తాము. సో నేను ఇవాళ క్లాస్ 5 సిఎస్ఎస్ క్లాస్ 5 ఫస్ట్ టాపిక్ ఐకాన్స్ .html స్ట్రక్చర్ తీసుకుంటున్నా. ఇక్కడ టైటిల్లో ఐకాన్స్ అనేసి ఇస్తాను. నో ఫాంట్ ఆసమ్ ఐకాన్స్. సో నో ఇప్పుడు మనకు ఐకాన్స్ని విత్ ఇన్ ది పారాగ్రాఫ్లో వాడుకోవచ్చు, హెడ్డింగ్స్లో వాడుకోవచ్చు, యాంకర్ ట్యాగ్స్లో వాడుకోవచ్చు, ఎనీవేర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైనా సరే అనార్డర్ లిస్ట్ తీసుకుంటున్నా, అనార్డర్ లిస్ట్లో లిస్ట్ తీసుకుంటున్నా, అనార్డర్ లిస్ట్ తీసుకున్నా, అనార్డర్ లిస్ట్లో లిస్ట్ తీసుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ ఫాంట్ ఆసమ్లో ఈ స్టార్టింగ్లో కూడా ఐకాన్ని యాడ్ చేయాలనుకున్నా, ఏదైనా సరే ఐకాన్ని విత్ ఇన్ ది ఎలిమెంట్స్ లోపల యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి హోమ్ అనే ఐకాన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే చూడండి ఏమొచ్చింది, ఇక్కడ HTML అనేసి సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి ఫా సాలిడ్ ఫా హౌస్ అనేసి ఉంది చూడండి, కాపీ కోడ్ స్నిపెట్. జస్ట్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే కాపీ అయిపోద్ది. క్లిక్ చేయగానే కాపీ అయిపోద్ది. ఇది ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు H1 లోపల ఫాంట్ ఆసమ్ ముందు కావాలనుకుంటున్నాం చూడండి, ఇక్కడ H1 లోపల ఫాంట్ ఆసమ్ ముందు కావాలనుకుంటున్నాం. ఈ ఫా సాలిడ్ ఫా హౌస్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనమాట. మన యూజర్ డిఫైన్డ్ అయితే మనం ఇక్కడ రాస్తాం, స్టైల్ అనేసి రాసుకొని ఇక్కడ రాస్తాం మనం డాట్ ఫా సాలిడ్ డాట్ ఫా హౌస్ అనేసి మనం రాస్తాం. బట్ ఇవి ఏంటంటే ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ కాబట్టి దీనికంటూ ఒక ఎక్స్టర్నల్ లింక్ ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్ లింక్ని మన ప్రాజెక్ట్లో పెట్టుకుంటే ఈ క్లాసెస్ అన్నీ మనకు ప్రింట్ అవుతాయి. ఇవి నేను రాస్తున్న క్లాసెస్ కాదు, ఆల్రెడీ రెడీమేడెడ్గా ఇచ్చిన క్లాసెస్. ఈ రెడీమేడెడ్గా ఇచ్చిన క్లాసెస్కి ఒక ఎక్స్టర్నల్ లింక్ ఉంటుంది, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్ ఉంటుంది. ఆ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్ని మనం లింకప్ చేయాలంటే ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తాం,
లింక్ ఎలిమెంట్. లింక్ ఈ స్టైల్ పైనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ రాసే దానిపైనే ఉండాలి లింక్ అనేది. ఆర్ఈఎల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఎఫ్. ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ని ఈ హెచ్ఆర్ఎఫ్లో ప్రింట్ చేయాలి. ఇప్పుడు వీటికి సంబంధించిన ఎక్స్టర్నల్ లింక్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇక్కడ చూస్తే కొన్ని వర్షన్స్ ఉన్నాయి చూడండి. 7.0 అనేసి, 1.0 అనేసి ఇలా వర్షన్స్ ఉన్నాయి. ఆ వర్షన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఫాంట్ ఆసమ్ సిడిఎన్ చూడండి. ఫాంట్ ఆసమ్ సిడిఎన్ అనేసి ఇలా సెర్చ్ చేయాలి. ఫాంట్ ఆసమ్ సిడిఎన్ ఏదో 6.6.0 కానీ 7.0.0 కానీ ఇలా ఏదైనా సరే 7.0.0 అని నేను సెర్చ్ చేస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. ఇలా ఎంటర్ ఇవ్వగానే మనకు cdnjs.com అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ స్టార్టింగ్లోనే ఉంటుంది cdnjs.com. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్ ఆసమ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ చూడండి all.min.css. ఇది ఎక్స్టెన్షన్ .css ఉంది. ఎక్స్టెన్షన్ .css. ఇది సిఎస్ఎస్ లింక్ కాబట్టి ఈ మొత్తం లింక్ని కాపీ చేసుకొని ఎక్కడ ఇవ్వాలి? ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇవ్వాలి. దీన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఇది వేరే సర్వర్లో ఉంది. ఈ cdnjs.cloudflare.com ఈ సర్వర్లో ఉంది. ఈ సర్వర్ నుంచి మనకు ఈ all.min.css ఫైల్ మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఈ ఫైల్లోనే వీటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. రైట్ క్లిక్, ఓపెన్ లైవ్ సర్వర్. చూడండి ఐకాన్ వచ్చింది. సేమ్ అదేవిధంగా మనకు కావాల్సిన ఐకాన్ ఏదైనా సరే, ఇప్పుడు హెడ్ ఫోన్స్ ఐకాన్ కావాలనుకున్నా క్లిక్ చేస్తున్నా, దీనికి మీరు క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. ఇది ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేస్తున్నా. చూడండి హెడ్ ఫోన్స్ ఐకాన్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో లిస్ట్లో ఇంకో ఐకాన్ కావాలనుకుంటున్నా, ఇంకో లిస్ట్లో ఇంకో ఐకాన్ కావాలనుకుంటున్నా. ఇలా ఒక లిస్ట్లో ఒక ఐకాన్, ఒక లిస్ట్లో ఒక ఐకాన్, ఒక లిస్ట్లో ఒక ఐకాన్ ఇలా ఇవ్వాలనుకుంటున్నా. మనం అనదర్ ట్రక్ కావాలనుకుంటున్నా, ట్రక్ కాపీ చేస్తున్నా, ట్రక్ పేస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అలారం కావాలనుకున్నా, అలారంని పేస్ట్ చేస్తున్నా. చూడండి ఎల్ఐ లోపలే ఇస్తున్నా కాబట్టి దానికంటే ఒక లిస్ట్ లాగా వస్తూ ఉంటుంది. చూడండి ఒక లిస్ట్ లాగా వస్తుంది మనకి. నవ్ అదేవిధంగా ఇప్పుడు ఏదైనా సరే ఫేస్బుక్ ఐకాన్ కానీ, ట్విట్టర్ ఐకాన్ కానీ, లింక్డ్ఇన్ ఐకాన్ కానీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇచ్చినప్పుడు లింక్డ్ఇన్ అంటే దాని మీనింగ్ ఏంటి? లింక్డ్ఇన్ పేజ్కి మనం నావిగేట్ అవ్వాలి. లింక్డ్ఇన్ పేజ్కి అంటే దానికంటూ ఒక యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. ఎందుకంటే వీటన్నిటికీ యాంకర్ ట్యాగ్ అవసరం లేదు. హెడ్ ఫోన్స్ కానీ, అలారం కానీ, ట్రక్ కానీ వాటన్నిటికీ యాంకర్ ట్యాగ్ అవసరం లేదు. వేరే పేజ్కి మనం నావిగేట్ చేసే అవసరం లేదు. బట్ ఈ లింక్డ్ఇన్ని లేదా ఫేస్బుక్ని వీటన్నిటిని ఏం చేయాలి? వేరే పేజ్కి నావిగేట్ చేయాలి. అందుకోసం మనం యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం. యాంకర్ ట్యాగ్ లోపల ఐకాన్స్ని ఇవ్వాలి. దేనికి మనం యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి, దేనికి యాంకర్ ట్యాగ్ ఇవ్వకూడదు అనేసి మీకు తెలిసిపోవాలి. అలా తెలిస్తేనే మీకు ప్రాజెక్ట్ అనేది నీట్గా తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ ఎలిమెంట్ రాయాలి అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఫేస్బుక్ ఐకాన్ ఇస్తున్నా, ఫేస్బుక్ ఐకాన్ కూడా లింక్ ఇవ్వాలి. లింక్ ఇవ్వాలంటే యాంకర్ ట్యాగ్ లోపల ఇవ్వాలి. సీ దిస్ అవుట్పుట్. చూడండి ఈ రెండింటికి లింక్స్ ఇచ్చాను, ఈ రెండింటికి లింక్స్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఐకాన్స్కి కలరింగ్స్ ఇవ్వాలి. ఐకాన్స్కి కలర్ ఇవ్వాలి, ఐకాన్స్కి సైజ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫా సాలిడ్, ఫా సాలిడ్, ఫా సాలిడ్, ఫా సాలిడ్, ఫా బ్రాండ్స్, ఫా బ్రాండ్స్. అదేవిధంగా ఫా హౌస్, ఫా హెడ్ ఫోన్స్, ఫా అలారం క్లాక్ అండ్ ఫా ట్రక్, ఫా లింక్డ్ఇన్, ఫా ఫేస్బుక్. వీటికి ఫా సాలిడ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా డాట్ ఫా ఐఫన్ సాలిడ్. దీనికి ఏదైతే ఉందో కలర్ వచ్చేసి నాకు రెడ్ కావాలనుకుంటున్నా. ఫా సాలిడ్ ఎక్కడైతే ఉందో వాటన్నిటికీ రెడ్ కావాలనుకుంటున్నా. అంటే ఐకాన్స్ని ట్రీట్ యాజ్ ఎ టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకోవాలి. ఐకాన్స్ని టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకోవాలంటే టెక్స్ట్కి కలర్ ఇవ్వాలి అంటే కలర్ ప్రాపర్టీ. కలర్ అంటే టెక్స్ట్కి సైజుని ఇంక్రీజ్ చేయాలంటే టెక్స్ట్ సైజ్. టెక్స్ట్కి సైజుని ఇంక్రీజ్ చేయాలంటే ఫాంట్ సైజ్ అనమాట. సో ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఇస్తున్నాం. ఇలా అదేవిధంగా ఇక్కడ మనకు ఫా బ్రాండ్స్కి వీటికి ఏదైనా సరే స్టైల్స్ ఇవ్వాలంటే ఫా బ్రాండ్స్, ఫా బ్రాండ్ ఉంది. వీటి కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, వీటిని సపరేట్గా సెలెక్ట్ చేసుకొని ఇలా ఇస్తున్నా. కలర్ ఆక్వా ఇవ్వాలనుకున్నా. సీరీస్ అవుట్పుట్
ఎక్కువ. క్లియర్? ఇలా మనకు సపరేట్గా ఇట్లా యాంకర్ ట్యాగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. యాంకర్ ట్యాగ్ని సెలెక్ట్ చేసి కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్? ఇవి ఐకాన్స్ గురించి అనమాట. ఐకాన్కి కలర్ ఇవ్వాలి అంటే, ఐకాన్కి సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎలా ఇస్తామనేది దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. మనకి ఐకాన్స్ని ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవాలంటే ఇలా ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ రాస్తాం. ఐకాన్స్ మనం ప్రింట్ చేయాలంటే కంపల్సరీ దానికి సంబంధించిన సిడిఎన్ లింక్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సిడిఎన్ లింక్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటేనే ఐకాన్స్ అనేది మనకు ప్రింట్ అవుతాయి, లేకపోతే కష్టం. దీన్ని ఏమంటారంటే ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ అంటాం. అంటే ఫాంటాసమ్ అనేది ఆల్రెడీ రెడీమేడెడ్ డిజైన్ అనమాట. ఆ రెడీమేడెడ్ డిజైన్ ఆల్రెడీ రాసేసి ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ని మనం ఏం చేసాం, మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకున్నాం. మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయగానే వాటిలో ఉన్న ఎక్స్టర్నల్ లింక్స్ అన్ని అంటే ఎక్స్టర్నల్ క్లాసెస్ అన్ని వీటి మీద ఇంక్లూడ్ అవుతున్నాయి మనకి ఇవి. ఓకేనా? ఏమైనా డౌట్? ఇది ఐకాన్స్ గురించి అనమాట. ఐకాన్స్లో మనకు ఎన్నో ఉంటాయి. మనకు ఎస్విజి ఐకాన్స్ అనేసి ఇలాంటి చాలా ఉంటాయి. బట్ మనకు ఫాంటాసమ్ ఐకాన్స్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మనకు ఈ మూడింట్లో అవుట్ ఆఫ్ 3 మనకు ఫాంటాసమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అనమాట. సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ సెలెక్టార్స్ అనమాట. ఇవి వన్ టైప్ ఆఫ్ సెలెక్టార్స్. ఆ సెలెక్టార్స్లో ఎక్కువగా మనం డిస్కస్ చేసుకునేది కోలన్ లింక్ అనేసి ఒకటి ఉంటుంది, కోలన్ యాక్టివ్ ఉంటుంది, కోలన్ హోవర్ అనేసి ఉంటుంది, కోలన్ విజిటెడ్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ కోలన్ ఫస్ట్ చైల్డ్ అనేసి ఉంటుంది, కోలన్ లాస్ట్ చైల్డ్ అనేసి ఉంటుంది, కోలన్ ఎంత్ చైల్డ్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ కోలన్ ఫోకస్, యా డన్. నెక్స్ట్ డబుల్ కోలన్ ప్లేస్ హోల్డర్, డబుల్ కోలన్ సెలక్షన్, డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్, డబుల్ కోలన్ ఫస్ట్ లైన్, డబుల్ కోలన్ ఆఫ్టర్, డబుల్ కోలన్ బిఫోర్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో అన్నీ నేను చెప్పను, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఇవన్నీ. ఎక్కడైతే సింగిల్ కోలన్ ఉందో దాన్ని ఏమంటారంటే సుడో క్లాస్ అంటాం. ఎక్కడైతే డబుల్ కోలన్ ఉందో వాటిని సుడో ఎలిమెంట్స్ అంటాము. ఆ సుడో ఎలిమెంట్స్ వీటన్నిటికి యూజ్ చేస్తాం. సుడో క్లాస్ వచ్చేసి వీటన్నిటికి యూజ్ చేస్తాము. లింక్, యాక్టివ్, హోవర్, విజిటెడ్ ఇవేంటంటే యాంకర్ ట్యాగ్ మీద అప్లై అవుతూ ఉంటాయి. ఇవన్నీ యాంకర్ ట్యాగ్ మీద అప్లై అవుతాయి. మళ్ళీ రిమైనింగ్ అన్ని వేరే వాటి మీద అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఏం చేద్దాం అంటే HTML డాక్యుమెంట్ తీసుకున్నాం, వాటి మీద అప్లై చేద్దాం. ఫస్ట్ సుడో క్లాసెస్ గురించి చూద్దాం. సుడో క్లాస్ డాట్ HTML. ఫస్ట్ మనకి ఒక హెడ్డింగ్ తీసుకుందాం. ఎన్ని చేస్తున్నా, ఈ ఎక్స్టర్నల్ CSS గంతి చేస్తున్నా. CSS రాస్తున్నా. నో, ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే సుడో క్లాస్, సుడో క్లాస్. ఇక్కడ ఒక H1 తీసుకుంటున్నా, H1 లోపల యాంకర్ ట్యాగ్ తీసుకున్నా, యాంకర్ ట్యాగ్ లోపల మనకి క్లిక్ మీ ఆర్ సరే క్లిక్ మీ అని రాసుకుంటున్నా. ఇక్కడ డమ్మీ హ్యాష్ లింక్ ఇస్తున్నా, డమ్మీ హ్యాష్ లింక్. నా సిరీస్ డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్గా ఒక యాంకర్ ట్యాగ్ కలర్ ఎలా ఉంటుందంటే ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ విజిటెడ్ అయిపోతే దీన్ని క్లిక్ చేశాను, క్లిక్ చేసి విజిటెడ్ అయిపోద్ది. విజిటెడ్ అయితే ఈ కలర్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనకు లైవ్ లింక్ అనేది ఒక కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ కలర్లోకి మారిపోద్ది. ఎగ్జాంపుల్, గూగుల్కి వెళ్తారు. గూగుల్కి వెళ్ళినప్పుడు ఏదైనా సరే సమ్ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేస్తారు. సపోజ్ నేను ఇక్కడ ఐలాండర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేయగానే మనకు కొన్ని రిజల్ట్స్ అనేది ప్యూర్ బ్లూ కలర్లో వచ్చింటుంది, కొన్ని రిజల్ట్స్ వచ్చేసి బ్లూ కలర్ లేకుండా వచ్చింటుంది. ఇప్పుడు అన్ని ప్యూర్ బ్లూ కలర్లో వచ్చాయి. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే మనకు విజిటెడ్ అయిపోద్ది. విజిటెడ్ అయిపోయిన తర్వాత మనకేమవుతుంది, మళ్ళీ బ్యాక్ వస్తాను. విజిటెడ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాను. బ్యాక్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కలర్ బ్లూ కలర్ కాస్త మనకి ఏమవుతుందంటే
విజిటెడ్ అవ్వలేదు, 1 minute ప్లీజ్. కెనాట్ రీచ్. అర్థం కదా, నెట్ ప్రాబ్లం. ఓకే ఓకే వస్తుందండి. ఓకే వేరే లింక్ ఓపెన్ చేద్దాం మనకి దానికంటే ముందు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళింది, ఈ వెబ్సైట్లోకి బ్యాక్ వెళ్తే చూడండి కలర్ మారిపోయింది. నెక్స్ట్ అదే ఈ లింక్ని క్లిక్ చేస్తున్నా, లింక్ క్లిక్ చేయగానే వెబ్సైట్కి వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ రాగానే ఏమవుతుందంటే మళ్ళీ కలర్ మారిపోతుంది. ఇక్కడ మనకు ఇదేంటంటే విజిటెడ్ అయిపోయింది, మనకు ఈ లింక్ విజిటెడ్ అయిపోయింది కాబట్టి కలర్లో చూపిస్తోంది, విజిటెడ్ అవ్వలేదు కాబట్టి కలర్లో చూపిస్తోంది. ఓకే విజిటెడ్ అయిపోయింది కాబట్టి కలర్లో చూపిస్తోంది, విజిటెడ్ అయితే ఒకటి, విజిటెడ్ అవ్వకపోతే ఇంకో కలర్. ఇప్పుడు ఇది మళ్ళీ నార్మల్ కలర్లోకి రావాలంటే ఏం చేయాలి, మన హిస్టరీ రిమూవ్ చేసుకోవాలి. మళ్ళీ నార్మల్ కలర్లో రావాలంటే మన హిస్టరీలో ఆల్రెడీ ఈ లింక్స్ ఉంటాయి మనకు. చూడండి ఈ 2 లింక్స్, ఈ లింక్స్ నేను డిలీట్ చేస్తాను. మళ్ళీ చూడండి మళ్ళీ నార్మల్ లేక్ వచ్చేసింది చూడండి. సో ఎప్పుడైనా సరే మనకు ఏదైనా సరే ఒక లింక్ని ఓపెన్ చేశాము అంటే అది విజిట్ అయ్యింది అనేసి మనకు తెలుస్తుంది. ఆ విజిట్ అయ్యింది అనేసి దేనివల్ల తెలుస్తుంది అంటే ఈ హిస్టరీలో ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ని బేస్ చేసుకొని మనకు ఇది విజిట్ చేశాము అనేసి మనకు ఇలా కలర్ చేంజ్ చేస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే, మనం దీన్ని క్లిక్ చేసాము, మనకి ఇందాక క్లిక్ చేయగానే మనకి ఏమైంది ఈ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ నార్మల్ కలర్లోకి కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనకి డిలీట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది నార్మల్ కలర్. ఓకే ఇప్పుడు వీటిని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారంటే బ్లూ కలర్లో వచ్చారు డిఫాల్ట్గా, బట్ నేను మార్చుకోవాలనుకుంటున్నా. లింక్ ఇది సెలెక్టర్ అంటే ఏ యొక్క లింక్ అనమాట. ఏ యొక్క లింక్ మన స్టార్టింగ్లో చూడంగానే నాకు రెడ్ కలర్ కావాలి, లింక్ అనేది రెడ్ కలర్ కావాలనుకుంటున్నా. రాలేదు ఎందుకంటే అది ఆల్రెడీ విజిట్ అయిపోయింది కాబట్టి మనకు రాలేదు. కాబట్టి నేను విజిట్లో అయింది వాల్యూని నేను రిమూవ్ చేద్దాం. చూడండి లింక్ అనేది రెడ్ కలర్ కావాలనుకుంటున్నాం, రెడ్ కలర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అండర్లైన్ రిమూవ్ చేయాలనుకుంటున్నా. అండర్లైన్ రిమూవ్ చేయాలంటే ఏ ప్రాపర్టీ యూస్ చేస్తాం, టెక్స్ట్ డెకరేషన్ నన్. సీరీస్ అవుట్పుట్. ఇప్పుడు మనకు ఈ లింక్ నేను క్లిక్ చేయగానే నాకు ఈ కలర్ వస్తుంది, నాకు ఈ కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలనుకుంటున్నా. విజిటెడ్ అయితే విజిటెడ్ అని రాస్తాము. విజిటెడ్. యాంకర్ ట్యాగ్ అనేది విజిటెడ్ అయితే కలర్ వచ్చేసి గ్రీన్ అవ్వాలనుకుంటున్నా. సీరీస్ అవుట్పుట్ గ్రీన్, విజిటెడ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్ మీదకి ఏదైనా మౌస్ తీసుకొని వెళ్తే, హోవర్ చేస్తే అనేసి మౌస్ తీసుకొని వెళ్తే దాన్ని హోవర్ అంటాం. హోవర్ అయినప్పుడు కలర్ వచ్చేసి ఎల్లో ఇవ్వాలనుకుంటున్నా. హోవర్ అయితే ఎల్లో కావాలనుకుంటున్నా. హోవర్ అయితే ఎల్లో, హోవర్ చేస్తున్నా ఎల్లో. నెక్స్ట్ అదేవిధంగా క్లిక్ చేసి పట్టుకుంటే యాక్టివ్ అంటాం. దాన్ని క్లిక్ చేసి పట్టుకోవడాన్ని యాక్టివ్ అంటాం. క్లిక్ చేసి పట్టుకుంటే యాక్టివ్, కలర్ వచ్చేసి బ్లూ కావాలనుకుంటున్నా. క్లిక్ చేసి పట్టుకుంటే బ్లూ కలర్ కావాలనుకుంటున్నా. హోవర్, విజిటెడ్ అండ్ క్లిక్. చూడండి క్లిక్ చేసి పట్టుకోవడాన్ని యాక్టివ్ అంటాం. యాక్టివ్ అనే దానికి ఏ కలర్ కావాలనేసి మనం అలా చూపిస్తాం. ఓకే సో ఇక్కడ రూల్ ఉంది, ఏ హోవర్ గుర్తుపెట్టుకోండి, ఏ హోవర్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ తర్వాతనే ఏ హోవర్ రావాలి. ఏ యాక్టివ్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ లింక్. ఎప్పుడు ఈ 4 వాల్యూస్ ఒకే చోట రాసినప్పుడు ఈ ఆర్డర్ ఇదే విధంగా ఉండాలి. ఈ ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు అనమాట మనకి. ఓకేనా, క్లియర్? ఇది ఒక స్పెషల్ స్టేట్ అనమాట. సుడో క్లాసెస్ అనేది ఒక స్పెషల్ స్టేట్. ఒక ఎలిమెంట్ మీద డిఫరెంట్ స్టైల్స్ని మనం అప్లై చేస్తాము. అదేవిధంగా ఒక బటన్ తీసుకుంటున్నా, క్లిక్ మీ అని తీసుకుంటున్నా.
ఈ బటన్కి స్టైల్స్ అప్లై చేయాలంటే బటన్ తీసుకుంటున్నా, బటన్కి స్టైల్స్ ఫస్ట్ డిఫాల్ట్గా బార్డర్ ఉంటుంది, బార్డర్ నన్ చేస్తాను. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ని రెడ్ చేస్తున్నా. అండ్ టెక్స్ట్ కలర్ ఉంటుంది, కలర్ వచ్చేసి వైట్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా ప్యాడింగ్ చేస్తున్నా, ప్యాడింగ్ 10 పిక్సెల్ స్పేస్ 20 పిక్సెల్. అదేవిధంగా బార్డర్ ఇస్తున్నా 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. అదేవిధంగా మనకు బార్డర్ రేడియస్ ఇస్తున్నా, బార్డర్ రేడియస్ 5 పిక్సెల్. సిరీస్ అవుట్పుట్. ఇప్పుడు మనకు దీనికి షాడో కూడా అప్లై చేయొచ్చు. ఆ షాడో ఎట్లా అప్లై చేస్తాను చూడండి. బాక్స్ షాడో, ఎందుకంటే బాక్స్ షేప్లో ఉంది కాబట్టి బాక్స్ షాడో 0 0 10 పిక్సెల్ అండ్ బ్లాక్ అనేసి ఇస్తున్నా. అదేవిధంగా మనకు దీనిలో మళ్ళీ ఇన్సర్ట్ కూడా మనం రాసుకోవచ్చు, బట్ అది వర్క్ అవ్వలేదు. ఎస్టర్డే చూద్దాం. ఇన్సర్ట్ 0 0 10 పిక్సెల్ బ్లాక్. ఇన్సర్ట్ అంటే ఇన్సైడ్ అనమాట. ఓకే, ఇన్సర్ట్ అండ్ ఇన్సైడ్ చూడండి ఎలా వచ్చింది. అదేవిధంగా మనకి కామా ఇన్సర్ట్ -2 పిక్సెల్ -3 పిక్సెల్ 0 సో 5 పిక్సెల్ గ్రే. ఇలా మల్టిపుల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఇలా 2 పిక్సెల్ 3 పిక్సెల్ ఇలా కూడా మనం ఏదైనా సరే ఇవ్వచ్చు. లేదు మనకు వద్దనుకుంటే ఈ బార్డర్ మనం తీయేద్దాం. బార్డర్ తీయేస్తే మనకి చూడండి ఈ విధంగా. ఇట్లా మనకి ఏదైనా సరే మనకు కావాల్సిన వాల్యూస్ మనం బేస్ చేసుకొని మనకు అప్లై చేయొచ్చు. ఎక్కువగా వాల్యూస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు 5 పిక్సెల్, ఎక్కువ లేకుండా 5 పిక్సెల్. ఓకే, ఇలా అయినా మనకి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బటన్ మీద హోవర్ చేస్తానో, నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోవాలనుకుంటున్నాను. బటన్ మీద హోవర్ చేస్తాం కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, బటన్ హోవర్. బటన్ మీద హోవర్ చేయగానే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అవ్వాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. అప్పుడు బటన్ మీద ఎప్పుడైతే హోవర్ చేస్తామో చూడండి క్లియర్. అదేవిధంగా షాడో కూడా అప్పుడే అప్లై అవ్వాలనుకుంటే ఈ షాడో తీసేసి ఈ షాడో హోవర్ చేసినప్పుడే అప్లై చేస్తాం. డిఫాల్ట్గా నాకేం అప్లై అవ్వకూడదు. ఎప్పుడైతే బటన్ హోవర్ చేస్తానో అప్పుడు మాత్రమే కావాలనుకుంటే నా సీజ్ ఏం లేదు. ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో చూడండి, ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో అప్పుడు షాడో అప్లై అవుతుంది. ఓకే, ఇలా కూడా మనకి రాసుకోవచ్చు. ఇండివిజువల్గా హోవర్ అనేది దేనికైనా రాయొచ్చు. ఇలా ఇండివిజువల్గా రాసుకోవచ్చు, దేనికైనా రాసుకోవచ్చు, మన చాయిస్ అది. ఓకే, సో నెక్స్ట్ ఇవి హోవర్ అయిపోయింది, లింక్ అయిపోయింది, యాక్టివ్ అయిపోయింది, విజిటెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఎంత చైల్డ్ అనమాట. నెక్స్ట్ ఫోకస్. ఈ అన్నిటికి తీసుకుంటాను. ఇక్కడ నేను ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఎలిమెంట్లో నేను ఎప్పుడైనా సరే ఫోకస్ చేసుకోవచ్చు. ఇన్పుట్ టెక్స్ట్ రాశాను, ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ నేమ్ అంటున్నా. ఓకే, నా సిరీస్ ఫస్ట్ 1 by 1 అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది. ఇన్పుట్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేయాలంటే ఎలాగా. ఇప్పుడు చూడండి, నేను హోవర్ చేయగానే అంటే అవుట్లైన్ వస్తుంది, బార్డర్ కూడా మనకు వస్తున్నాయి. బార్డర్ డిఫాల్ట్గా ఉంది, ఇన్లైన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దాన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఇన్పుట్ని సెలెక్ట్ చేస్తాను. ఇన్పుట్ని సెలెక్ట్ చేసి ఫోకస్ చేయంగానే, ఇన్పుట్ని ఫోకస్ చేయంగానే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. అదేవిధంగా టెక్స్ట్ కలర్ కూడా ఎల్లో ఇవ్వాలనుకుంటున్నా. దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఫోకస్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. క్లియరా? దీన్ని ఫోకస్ అంటాం. అదేవిధంగా ఇన్పుట్ ఎలిమెంట్కి ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలంటే, ఇన్పుట్ ఎలిమెంట్కి డైరెక్ట్గా స్టైల్స్ ఏదైనా అప్లై చేయాలంటే ఇన్పుట్ని సపరేట్ సెలెక్టర్గా తీసుకోవాలి. దానికి ఆల్రెడీ బార్డర్ ఉంది, బార్డర్ నన్ను ఇస్తున్నా. సీ దిస్. చూడండి, బార్డర్ నన్ను. ఇప్పుడు హోవర్ చేయగానే చూడండి, హోవర్ చేయగానే నాకు మళ్ళీ బార్డర్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే అవుట్లైన్ అంటాం. దాన్ని ఏం చేస్తుంటే అవుట్లైన్ కూడా నన్ చేస్తుంది. అవుట్లైన్ కూడా నన్ చేస్తున్నా. నౌ సీ దిస్. వెళ్ళిపోయిందా? అవుట్లైన్ కూడా మనకు నన్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఎప్పుడైతే నేను ఫోకస్ చేశానో అప్పుడు కాకుండా డిఫాల్ట్గా నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటున్నాను. డిఫాల్ట్గా ఇన్పుట్ ఎలిమెంట్కి
బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్నా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ ఇస్తాను, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా బార్డర్ ఇస్తాను. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తాను. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఫాంట్ సైజ్ అంటే దీంట్లో ఇన్సైడ్లో కొద్దిగా ప్యాడింగ్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, 15 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్ ఇస్తున్నాను. చూడండి కొద్దిగా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా కార్నర్స్ కొద్దిగా కరువు కావాలనుకున్నా. కార్నర్స్ కొద్దిగా కరువు కావాలనుకుంటే బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తాను. చూడండి క్లియరా? ఇప్పుడు సేమ్ బార్డర్ అనేది రెడ్ కలర్ ఉంది కాబట్టి దాంట్లో కలిసిపోతుంది. అదేవిధంగా దీన్ని విడ్త్ పెంచాలనుకుంటే విడ్త్ 50% ఇస్తాను. చూడండి స్క్రీన్లో 50% విడ్త్. అదేవిధంగా పిక్సెల్స్లో కూడా మీరు ఇచ్చుకోవచ్చు కావాలంటే. విడ్త్ 400 పిక్సెల్. ఇలా పిక్సెల్స్లో కూడా మీరు ఇవ్వచ్చు. ఇలా మీ చాయిస్ ఎలా అయినా సరే మీరు ఇవ్వచ్చు. లేదనుకుంటే 100%. ఇలా ఒక ఇన్పుట్ ఎలిమెంట్కి ఇలా స్టైల్స్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు మీరు. క్లియర్? ఏం డౌట్ ఉందా? ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ చూడండి, మనకు అంత క్లమ్జీగా ఉంది, మనకు అంత అర్థం కావట్లేదు. అంటే గ్రే కలర్ రావడం వల్ల లైట్ కలర్ కనిపిస్తుంది, అంత నీట్గా లేదు. ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ కలర్ కూడా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే సుడో ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద ప్లేస్ హోల్డర్. ఇది రాయాలంటే : ప్లేస్ హోల్డర్ రాస్తాం. ప్లేస్ హోల్డర్. ఇప్పుడు మీ చాయిస్ ఎలా అయినా సరే రాయండి. సో కలర్ రాస్తున్నా, ఇక్కడ నేను RGBAలో రాస్తాను. RGBA 0,0,0,0,5 ఇస్తాను. 0.5 అనేది సిరీస్ బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్ కలర్లో గ్రే కలర్, ఇది డిఫాల్ట్గా ఉండే కలర్. ఇప్పుడు నాకు వైట్ కావాలనుకుంటే 255 ఆ వైట్లోనే 0.5 లైట్ కలర్ అనేసి. లేదు ప్యూర్ కలరే కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ 1 ఇచ్చేస్తే ప్యూర్ కలర్ వస్తుంది. మళ్ళీ ఏదైనా సరే రాసుకోవచ్చు ఇలాగా. క్లియర్? ఇలా ప్లేస్ హోల్డర్ కలర్ మార్చుకోవాలంటే ప్లేస్ హోల్డర్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇలా ప్లేస్ హోల్డర్ అనే సెలెక్టర్ రాసుకోవాలి. క్లియర్? ఇన్పుట్ని ఫోకస్ చేసినప్పుడు ఎలాగా ఇన్పుట్ని ప్లేస్ హోల్డర్ వాల్యూ ఎలా చేంజ్ చేయడం అనేసి తెలిసిందా? నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ అనమాట. ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకుంటాను. ఇట్స్ ఏ లిస్ట్ తీసుకుంటున్నా. ఆ లిస్ట్లో నేను ఏం చేస్తున్నా అంటే అనార్డర్ లిస్ట్ తీసుకుంటా. అనార్డర్ లిస్ట్లో లిస్ట్ తీసుకున్నా. హోమ్, ఒక 5-6 వాల్యూస్ తీసుకున్నాం. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, బ్లాగ్, రిజిస్టర్, లాగిన్. ఓకే, లిస్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ సమ్ లింక్స్ ఉన్నాయి, 6-7 లింక్స్ ఉన్నాయి మనకు. ఈ 6-7 లింక్స్కి ఫస్ట్ లింక్కి ఒక సపరేట్ కలర్ కావాలనుకుంటున్నా, సెకండ్ లింక్కి సపరేట్ కలర్ కావాలనుకుంటున్నా, థర్డ్ లింక్కి సపరేట్ కలర్, ఫోర్త్ లింక్కి సపరేట్ కలర్, ఫిఫ్త్ లింక్కి సపరేట్ కలర్, సిక్స్త్ దానికి సపరేట్ కలర్, సెవెంత్ దానికి సపరేట్ కలర్, సపరేట్ టెక్స్ట్ కలర్ కావాలనుకుంటున్నా. ఎలా అప్లై చేయొచ్చు? ప్రతి ఎలిమెంట్కి సపరేట్ టెక్స్ట్ కలర్ కావాలనుకుంటున్నా. ఎలా అప్లై చేయొచ్చు? ఇన్లైన్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అన్నిటికీ ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నారు, కరెక్టే. నెక్స్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే స్టైల్ కలర్ రెడ్, స్టైల్ కలర్ బ్లూ, స్టైల్ కలర్ హాట్ పింక్, స్టైల్ కలర్ ఆక్వా, స్టైల్ కలర్ గ్రీన్, స్టైల్ కలర్ గ్రే, స్టైల్ కలర్ హాట్ పింక్, ఇలా రాసుకోవచ్చు. ఇంకా బట్ ఇన్లైన్ సిఎస్ఎస్ రాయడం వల్ల పేజ్ స్లో అయిపోద్ది. అప్పుడు మళ్ళీ ఎట్లాగా? ఇన్లైన్ సిఎస్ఎస్ రాయకూడదు. ఇంకా వేరే వే ఏముంది? ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్లో ఇంకో వే ఏముంది? ఏదైనా సరే ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ కామన్ ఎలిమెంట్స్ని సపరేట్ చేయాలి అంటే
ఎలాంటి టైప్ ఆఫ్ సెలెక్టర్స్ని మనం సెలెక్ట్ చేస్తాము? ఎనీవన్? క్లాస్ ఐడీస్. ఎస్, క్లాసెస్ ఐడీస్ రాసుకోవచ్చు. ఐడి. సో క్లాస్ ఈక్వల్ టు L1, క్లాస్ ఈక్వల్ టు L2, క్లాస్ ఈక్వల్ టు L3, క్లాస్ ఈక్వల్ టు L4 ఇలా రాసుకోవచ్చు. మన దగ్గర 6, 7 ఉన్నాయి కాబట్టి ఓకే. అది 100 ఉంటే 100 క్లాసెస్ రాయడం ఈజీనా? అదే ఐడీస్ కూడా 100 ఐడీస్ రాయడం ఈజీనా? సో డిఫికల్ట్. అందుకోసమే మనకు ఈ సుడో క్లాసెస్ కొన్ని ఉన్నాయి. సుడో క్లాసెస్లో ఫస్ట్ది మనం సెలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ చైల్డ్ అంట. అది కూడా ఎక్కడ? యువెల్లో ఉండే ఎల్ఐ ఫస్ట్ చైల్డ్. అదే లాస్ట్ వాల్యూని సెలెక్ట్ చేయాలంటే లాస్ట్ చైల్డ్. అదే మిడిల్లో ఏదైనా సెలెక్ట్ చేయాలి అంటే nth చైల్డ్ అని యూజ్ చేస్తాం. సో నా ఫస్ట్ మనం ఫస్ట్ చైల్డ్ని సెలెక్ట్ చేయాలి అంటే ఎక్కడ ఉండే ఫస్ట్ చైల్డ్? యువెల్లో ఉండే ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్ అనమాట. ఫస్ట్ చైల్డ్కి కలర్ వచ్చేసి రెడ్ ఇస్తున్నాం. సో నాట్ ఓన్లీ కలర్, ఇప్పటివరకు మీరు నేర్చుకుని ఏ ప్రాపర్టీ అని మీరు అప్లై చేయొచ్చు. చూడండి, యువెల్లో ఉండే ఎల్ఐ ఫస్ట్ చైల్డ్, అదేవిధంగా యువెల్లో ఉండే ఎల్ఐ లాస్ట్ చైల్డ్. ఆ లాస్ట్ చైల్డ్కి కలర్ గ్రీన్ అప్లై చేస్తున్నాం. కలర్ గ్రీన్. ఇప్పుడు ఈ మిడిల్లో ఏదైనా సరే సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, సిక్స్త్ది వీళ్ళు ఏదైనా సరే నేను సెలెక్ట్ చేయాలి అంటే nth చైల్డ్ అనేసి యూజ్ చేస్తాము. యువెల్లో ఉండే ఎల్ఐ కోలన్ nth చైల్డ్. ఆ nth చైల్డ్ ఆఫ్ దాంట్లో మనం వాల్యూ మెన్షన్ చేయాలి. ఏ వాల్యూ? 4th వాల్యూ అంటున్నా. ఇక్కడ ఏదైనా సరే 4th వాల్యూ కానీ, 4th వాల్యూ 5th వాల్యూ కానీ, 5th వాల్యూ 6th వాల్యూ, 6th అండ్ ఈవెన్ 1 కూడా మీరు ఇవ్వచ్చు. 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్కి మనం ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ nth చైల్డ్ని ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కూడా మీరు రాయొచ్చు. ఇక్కడ మనకి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4 ఆడ్ అని రాస్తున్నాం. ఆడ్ నెంబర్ మాత్రమే బ్లూ కావాలనుకుంటున్నాం. ఆడ్ నెంబర్ కావాలంటే చూడండి, 1st, 3rd, 5th, 7th. అదేవిధంగా ఈవెన్ నెంబర్ పొజిషన్లో కూడా ఇవ్వచ్చు. ఈవెన్ నెంబర్ పొజిషన్లో రెడ్. సీ దిస్, చూడండి, ఈవెన్ 2nd, 4th, 6th ఇలా. ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ పొజిషన్లో కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, క్లియరా? ఏనా డౌట్? సో ఈ విధంగా అనమాట మనకి ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ పొజిషన్లో ఇలా మనకి ఇచ్చుకోవచ్చు. ఇవి nth చైల్డ్, ఇవన్నీ సుడో క్లాసెస్ అనమాట. నెక్స్ట్ సెలెక్షన్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, ఆఫ్టర్, బిఫోర్. నెక్స్ట్ సుడో ఎలిమెంట్స్ తీసుకుంటాం. సుడో ఎలిమెంట్స్ .html. నేను చెప్పే ప్రతి సెలెక్టర్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతిదీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇది అదే అనేసి ఇంపార్టెంట్ కాదు, ప్రతిదీ ఇంపార్టెంటే. నా ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్లో ఉండే ప్రతి లెటర్ అనేది క్యాప్స్లో ఉంది. ప్రతి లెటర్ అనేది క్యాప్స్లో ఉంది. ఇన్ కేస్ క్యాప్స్లో లేకుండా స్మాల్ లెక్ కన్వర్ట్ చేయాలంటే ప్రతిదీ నేను స్మాల్ లెక్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ప్రతి లెటర్ని స్మాల్ లెక్ కన్వర్ట్ చేయాలనుకున్నా. ఎలా కన్వర్ట్ చేస్తాం? సరే, ప్రతి లిస్ట్లో ఉండే ఫస్ట్ లెటర్కి నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. ఎలా ఇంక్రీజ్ చేస్తాం? ఫస్ట్ చైల్డ్ సిఎస్ఎస్లో మనం చేయాలంటే ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఒక లెటర్ని నేను ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటున్నా, ఒక లెటర్కి నేను ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటున్నా, ఒక లెటర్కి ఏదైనా, అది కూడా ఫస్ట్ లెటర్కి మనం ఇవ్వాల్సింది. ఇలా ఇవ్వాలి అంటే జనరల్గా HTML ఎలా ఇచ్చాం? స్పాన్ అని తీసుకున్నాం. స్పాన్లో మనకు హెచ్ అనేసి ఇచ్చాం. అది చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. ఇలా ఏదైనా సరే ఒక లెటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా తీసుకుంటాం. అప్పుడు స్పాన్ తీసుకుంటాం. స్పాన్లో ఏదైనా కలర్ మార్చాలంటే కలర్ రెడ్ అనేసి ఇస్తాం. కలర్ రెడ్ రాస్తాం. ఇది ఇలా కలర్ రెడ్. అదేవిధంగా సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఫాంట్ సైజ్ తీసుకుంటాం. ఇలా మనం ఏదైనా సరే ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రతి దాన్ని మనం సెలెక్ట్ చేయాలంటే ప్రతిదానికి స్పాన్ రాయాలంటే చాలా కష్టం. అందుకోసం మనం ఈ స్పాన్ రాయకుండా
మనకి సుడో ఎలిమెంట్స్లోనే ఫస్ట్ లెటర్ అనేసి ఉంది. ఫస్ట్ లెటర్ అంటే యువెల్లో ఉండే ఎల్ఐ డబల్ కోలన్ ఫస్ట్ లెటర్కి మాత్రమే ఏం కావాలి, ఫాంట్ సైజ్ వచ్చేసి 40 పిక్సెల్ కావాలి, కలర్ వచ్చేసి రెడ్ కావాలనుకుంటున్నాను. సీ దిస్ యువెల్లో ఉండే ఫస్ట్ లెటర్కి మాత్రమే సైజ్ అప్లై చేయాలి. అదే బోల్డ్ కావాలనుకుంటే ఫాంట్ వెయిట్ బోల్డ్, చూడండి ఫాంట్ వెయిట్ బోల్డ్ అనమాట ఇలా. అదే ఇవన్నీ స్మాల్ కేస్ కావాలనుకున్నా, స్మాల్ కేసులో కావాలంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్, అన్ని లోయర్ కేస్. క్లియర్? ఇలా మనకు ఏది కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు మనం. బట్ ఇవన్నీ ఫస్ట్ లెటర్కి మాత్రమే అప్లై అవుతాయి. నెక్స్ట్ ఏదైనా పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మల్టిపుల్ పారాగ్రాఫ్స్ తీసుకుందాం. మల్టిపుల్ పారాగ్రాఫ్స్లో ఫస్ట్ లెటర్కి ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలనుకున్నా, అప్పుడు P డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్కి నేను కలర్ బ్లూ ఇస్తున్నా అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 50 పిక్సెల్ ఇస్తున్నా. పారాగ్రాఫ్లో ఉండే ఫస్ట్ లెటర్కి మాత్రమే. అదేవిధంగా ఫస్ట్ లైన్కి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నా, ఫస్ట్ లైన్కి అంటే స్క్రీన్లో కనిపించే లైన్ అనమాట, దాన్ని P డబుల్ కోలన్ ఫస్ట్ లైన్ అంటాం. దాన్ని ఫస్ట్ లైన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తున్నా, టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తున్నా. ఎక్సెప్ట్ ఫస్ట్ లెటర్, రిమైనింగ్ అన్నీ మనకు అప్లై అవుతాయి. ఫస్ట్ లైన్కి మాత్రం మనకు అప్లై అవుతాయి. క్లియర్? ఏనా డౌట్? నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. H1 తీసుకున్నా, వెల్కమ్ టు CSS అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ H1కి ఆఫ్టర్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. H1 డబల్ కోలన్ ఆఫ్టర్ అంటే దాని మీనింగ్ ఏంటి? దాని తర్వాత ఏదైనా సరే టెక్స్ట్ని యాడ్ చేయాలనుకున్నా, ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేయాలన్నా, ఏదైనా ఐకాన్ని యాడ్ చేయాలన్నా, ఏదైనా ఇమేజ్ని యాడ్ చేయాలన్నా వి యూజ్డ్ ఆఫ్టర్. ఆర్ బిఫోర్ కూడా సేమ్. ఏదైనా సరే ఆ టెక్స్ట్కి బిఫోర్ అప్లై చేయాలన్నా, టెక్స్ట్ కానీ కంటెంట్ కానీ ఏదైనా సరే మనం అప్లై చేయాలనుకుంటే బిఫోర్ అని రాస్తాం. రెండు సేమ్. ఇప్పుడు ఆఫ్టర్కి ఏదైనా సరే ఎండింగ్లో ఏదైనా ఐకాన్ని యాడ్ చేయాలనుకుంటున్నా, లేదా ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నా, లేదా టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నా, యూజ్ చేసే ప్రాపర్టీ కంటెంట్ అనమాట. ఏదైనా ఇమేజ్ని యాడ్ చేస్తున్నామంటే URL లోపల ఇమేజ్ పాత్ ఇస్తాం. ఓకే, అదేవిధంగా ఏదైనా కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటే కంటెంట్ తీసుకొని డైరెక్ట్గా స్ట్రింగ్లో రాయిస్తాం. ఇలా స్ట్రింగ్లో రాయిస్తాం. ఇమేజ్ని యాడ్ చేయాలంటే URLలో రాస్తాము. ఆ ఇమేజ్ కూడా చాలా చిన్నదిగా ఉంటేనే అప్లై అవుతుంది. బిగ్గర్ ఇమేజెస్ యాడ్ చేయడానికి కాదు, చాలా స్మాల్ ఇమేజ్ అంటే 20 పిక్సెల్ కానీ 10 పిక్సెల్ బై 10 పిక్సెల్ కానీ అంత స్మాల్ ఇమేజెస్ మాత్రం ఏదైనా యాడ్ చేయాలంటే URLని యూజ్ చేస్తాం. ఏదైనా కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటే ఇలా టెక్స్ట్ టైప్ ఆఫ్ కంటెంట్ని మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి కంటెంట్ అనేది రెండు ప్రాపర్టీస్ సేమ్ కాబట్టి ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు మనకు ILT అనేది మనకు యాడ్ అవ్వాలి. ILT ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ లాగా అనమాట. ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. ఇది నెక్స్ట్ లైన్లోకి రావాలనుకుంటే డిస్ప్లే బ్లాక్. ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి కావాలనుకుంటే దేనికి రాయాలి? H1కి రాయాలి. H1 టెక్స్ట్ మనకు సెంటర్లోకి కావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్. క్లియర్? ఇప్పుడు ఈ ILT ప్లేస్లో నాకు అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ILT ప్లేస్లో అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నా. అండర్లైన్ ఇవ్వాలి అనేసి అనుకుంటే అప్పుడు ILT అనేది ఉండకూడదు. ఎందుకంటే ILT అనే టెక్స్ట్ కాదు, ఒక ఎలిమెంట్ ఉండాలి. ఆ ఎలిమెంట్కు విడ్త్ ఇస్తున్నా, విడ్త్ 100 పిక్సెల్ ఇస్తున్నా, హైట్ ఒక 5 పిక్సెల్ ఇస్తున్నా. అది కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ అప్లై చేస్తాను. అబ్జర్వ్ చేయండి నీట్గా. ఈ మూడు ఇంపార్టెంట్ చూడండి. విడ్త్ ఇస్తున్నా, హైట్ ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. దేనికి? ఈ కంటెంట్కి.
ఈ కంటెంట్ అనేది నథింగ్, ఏం లేదు. ఏం లేని వాటికి నేను ఏం చేస్తున్నా, విడ్త్ ఇస్తున్నా, హైట్ ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. చూడండి ఇలా వచ్చింది. ఇది ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ సెంటర్ లెక్ కావాలి అనేసి అనుకుంటే, ఒక స్ట్రక్చర్ సెంటర్ లెక్ కావాలి అనేసి అనుకుంటే మార్జిన్ కోలన్ 0 స్పేస్ ఆటో అప్లై చేస్తాం. ఒక స్ట్రక్చర్ సెంటర్ లెక్ కావాలనుకుంటే, బట్ అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఆల్రెడీ మనం డిస్ప్లే బ్లాక్ ఇచ్చాం, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకి మార్జిన్ 0 స్పేస్ ఆటో అంటే టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ ఆటో అనమాట. అంటారు. ఇప్పుడు ఈ కార్నర్స్ కొద్దిగా కరువు లాగా కావాలనుకుంటున్నా, కార్నర్స్ కొద్దిగా కరువు లాగా కావాలనుకుంటే ఏం అప్లై చేస్తాం? బార్డర్ రేడియస్ 5 పిక్సెల్. ఇలా దేనికైనా సరే ఇలా అండర్లైన్ లాగా మనం అప్లై చేయాలి అనేసి అనుకుంటే ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ విడ్త్ పెంచితే సరిపోద్ది. ఏదైనా వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంటే సరిపోద్ది, అందుమించి ఇంకేం లేదు. ఓకే, క్లియర్? ఏమన్నా డౌట్? అదేవిధంగా బిఫోర్ అనేది యూజ్ చేసినా రెండు సేమ్. ఓకే, బిఫోర్ యూజ్ చేసినా సేమే. ఎలాగైతే ఆఫ్టర్ వాడతామో బిఫోర్ కూడా అంతే అనమాట మనకి, అంతకుమించి ఇంకేం లేదు. క్లియర్? ఇవి ఆల్ అబౌట్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ గురించి. నెక్స్ట్ టేబుల్ గురించి లాస్ట్ చెప్తాం. గ్రేడియన్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవి రెండు చెప్దాం. ఫస్ట్ నీట్గా ఉంటుంది, మళ్ళీ 1 by 1 చెప్పుకుందాం. టేబుల్, లిస్ట్ ఇలా చెప్పుకుందాం, ఈ ఆర్డర్లో చెప్పుకుందాం. నెక్స్ట్ డిస్ప్లే ఎఫెక్ట్స్ లాస్ట్ చెప్తాం. ఫస్ట్ గ్రేడియంట్స్ అనమాట. గ్రేడియంట్స్ మనం అనేది ఏంటంటే మల్టిపుల్ కలర్స్ యొక్క కాంబినేషన్. ఇంతవరకు మనము బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏం చేసాం, ఒక కలర్ మాత్రం ఇస్తున్నాం, రెడ్డా, గ్రీనా, బ్లూనా, వైటా, ఏదైనా సరే ఒకటి ఇస్తున్నాం. ఇప్పుడు గ్రేడియంట్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ కలర్స్ యొక్క కాంబినేషన్. 3 types ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ గ్రేడియంట్, లీనియర్ గ్రేడియంట్. 2 రేడియల్ గ్రేడియంట్. 3 కోనిక్ గ్రేడియంట్. ఈ గ్రేడియంట్స్ మనం అప్లై చేయాలంటే యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను 3 డ్యూస్ కానీ 3 ఏదైనా సరే తీసుకొని వాటి గ్రేడియంట్స్ అప్లై చేద్దాం. 4th కాన్సెప్ట్ గ్రేడియంట్స్ డాట్ HTML. div dot div1 h1 welcome to gradients paragraph lorem 150 button click me, రైట్? ఇలాంటి నేను ఏం చేస్తానంటే 3 తీసుకుందాం. 1 2 3 ఇక్కడ div3 div2 div1 div2 div3, రైట్? div1 div2 div3. ఇప్పుడు ఫస్ట్ డివ్కి లీనియర్ గ్రేడియంట్ అప్లై చేద్దాం, సెకండ్ డివ్కి రేడియల్ గ్రేడియంట్ వాడతాం, థర్డ్ డివ్కి కోనిక్ గ్రేడియంట్ వాడతాం. డాట్ div1కి లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని షార్ట్కట్గా ఎలా రాసుకోవచ్చు? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని షార్ట్కట్గా ఎలా రాసుకోవచ్చు? షార్ట్ అండ్ ప్రాపర్టీ ఏమైనా ఉందా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి? బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అయినా, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అయినా, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అయినా మనం రాయాల్సింది బ్యాక్గ్రౌండ్ అని రాసుకోవచ్చు. గుర్తుండాలి, ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టం. ముందే చెప్తున్నా, ఎవ్వరు హెల్ప్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయిన క్లాసెస్ని ఏది అడిగినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయినా, బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా ఏదైనా అడుగుతున్నామంటే బ్యాక్గ్రౌండ్ రాసినా సరిపోద్ది మనకి. ఇప్పుడు లీనియర్ గ్రేడియంట్ రాయాలంటే లీనియర్ గ్రేడియంట్, లీనియర్ ఐఫన్ గ్రేడియంట్. మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో,
ఇలా నేను మల్టిపుల్ కలర్స్ ఇచ్చాను. డిఫాల్ట్గా ఈ కలర్స్ ఫ్లో ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్. సీరీస్ ఫస్ట్ రెడ్ వచ్చింది, మళ్ళీ తర్వాత గ్రీన్ వచ్చింది, మళ్ళీ తర్వాత బ్లూ వచ్చింది, మళ్ళీ ఎల్లో వచ్చింది. ఇట్స్ ఏ లీనియర్ గ్రేడియంట్. ఒకటే ఫ్లో ఉంటుంది మనకు. డిఫాల్ట్గా నేను ఏ వాల్యూ ఇవ్వలేదు అంటే డిఫాల్ట్గా టాప్ టు బాటమ్ ఉంటుంది. క్లియర్? కొద్దిగా ప్యాడింగ్స్ కానీ మార్జిన్స్ కానీ ఇద్దాం దీనికి. ప్యాడింగ్ 30 పిక్సెల్, మార్జిన్ 30 పిక్సెల్, టెక్స్ట్ కలర్ వైట్, లెట్స్ క్లియర్. ఇప్పుడు ఇదే వాల్యూ లెఫ్ట్ నుంచి రైట్కి కావాలి, రైట్ నుంచి లెఫ్ట్కి కావాలి, బాటమ్ నుంచి టాప్ కావాలి. అలా కావాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏం రాస్తామంటే ఎటు సైడ్కి అయితే కావాలి, టు రైట్. టు రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. టు రైట్ అనమాట. చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. టు రైట్. ఇలా టు రైట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. అదేవిధంగా టు లెఫ్ట్. టు లెఫ్ట్ చూడండి, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వస్తుంది. అదే టు టాప్, బాటమ్ నుంచి టాప్కి వెళ్తుంది. అదేవిధంగా యాంగిల్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ యాంగిల్ ఇవ్వచ్చు. ఇక్కడ 45 డిఈజీ, డిగ్రీ. డిగ్రీని డిఈజీ లాగా రాసాం. చూడండి, 45 డిగ్రీలో వెళ్తుంది ఇలా. ఇలా మనం ఏదైనా సరే మన చాయిస్ అనమాట. యాంగిల్లో రాయొచ్చు, పొజిషన్ కూడా రాయొచ్చు. ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్కి వెళ్ళాలని పొజిషన్ కూడా రాయొచ్చు. దీన్ని లీనియర్ గ్రేడియంట్ అంటాం. అదే రేడియల్ గ్రేడియంట్ సేమ్ ఇదే వాల్యూకి నేను డ్యూ టు తీసుకుంటున్నా. రేడియల్ గ్రేడియంట్ ఇక్కడ మనకు యాంగిల్ ఉండదు ఏమి, ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ ఉంటుంది. రేడియల్ గ్రేడియంట్ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో ఇస్తున్నా అంటే సర్కిల్ నుంచి, అంటే దాని సెంటర్ పాయింట్ నుంచి మనకి వెళ్తుంటుంది. చూడండి, రెడ్, గ్రీన్ ఇలా సెంటర్ నుంచి ఆ కంటెంట్ సెంటర్ నుంచి వెళ్తుంటుంది. బట్ ఇది సెంటర్ వచ్చేసి మనకి ఎలిప్సిస్ టైప్ ఉంది. బట్ నాకు సర్కిల్ లాగా కావాలనుకుంటున్నా, అప్పుడు మనకి ఇక్కడ సర్కిల్ అని రాయొచ్చు. సర్కిల్ కామా రెడ్ ఇలాగా, చూడండి, సర్కిల్ లాగా. క్లియర్? నెక్స్ట్ కోనిక్ గ్రేడియంట్ అనమాట. కోనిక్ డ్యూ 3 కోనిక్, CONIC, కోనిక్ గ్రేడియంట్. ఇప్పుడు సర్కిల్ ఏముండదు, వాల్యూ ఇంతే అనమాట. ఒక కోన్ టైప్ ఉంటుంది. ఎలాగైతే సెంటర్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్లో మనకు ఉంటుంది. ఇలాగా చూడండి, సెంటర్ని బేస్ చేసుకొని ఇట్లా కోన్ టైప్ ఇలా స్క్రోలింగ్ అయినట్టు ఉంటుంది. చూడండి, ఫస్ట్ రెడ్ వచ్చింది, మళ్ళీ తర్వాత గ్రీన్ వచ్చింది, మళ్ళీ బ్లూ వచ్చింది, మళ్ళీ ఎల్లో వచ్చింది. ఇలా కోనిక్ టైప్ ఉంటుంది. అయితే కోన్ టైప్ ఉంటుంది మనకి. ఇవి 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అనమాట మనకి. వీటన్నిటి గురించి ఇంకా రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అని, రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ అని, రిపీటింగ్ కోనిక్ గ్రేడియంట్ అనేసి ఉంటాయి. వాటి గురించి మీరు నేర్చుకోవాలంటే సిఎస్ఎస్లో కొద్దిగా డౌన్కి వస్తే అడ్వాన్స్డ్ అనేసి ఉంటుంది. దాంట్లో ఉంటాయి చూడండి గ్రేడియంట్స్ అనమాట. ఈ గ్రేడియంట్స్లో మనకు ఇలా లీనియర్, రేడియల్, కోనిక్, దీంట్లో ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వాటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఇది రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్. ఇట్లా రెడ్, ఎల్లో 10%, గ్రీన్ 20%, రిమైనింగ్ మొత్తం రిమైనింగ్ వస్తాం మనకి. ఇలా పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. రేడియల్ గ్రేడియంట్ సేమ్ గా చూడండి, సర్కిల్ టైప్ ఉంటుంది, సర్కిల్ ఇలా. అదే కోనిక్ గ్రేడియంట్ ఇంత కోన్ టైప్ మనకు ఉంటుంది అనమాట మనకి ఈ విధంగా. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? ఏమైనా డౌట్? అదేవిధంగా మీకు ఒక కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. ఏదైనా సరే ఒక ఎంటీ డివ్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా సరే ఒక సర్కిల్ లాగా కావాలి అంటే, ఏదైనా ఇమేజ్ కానీ ఒక స్క్వేర్ లాగా ఉండే ఎలిమెంట్ కానీ ఏదైనా సరే డివ్ డాట్ సర్కిల్ అనేసి ఇస్తున్నా. ఒక క్లాస్ నేను తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ డివ్ అనేది నాకు సర్కిల్ ఫార్మేట్లో కావాలనుకున్నా. ఎప్పుడైనా సరే సర్కిల్ ఫార్మేట్లో కావాలి అనేసి అనుకుంటే ఫస్ట్ మనకు సర్కిల్ అనే క్లాస్ హైట్, విడ్త్ ఈక్వల్గా ఉండాలి. హైట్ 300 పిక్సెల్ అండ్ విడ్త్ 300 పిక్సెల్. ఈ డివ్ అనేది కనిపించాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ ఇస్తాను. ఇలా. ఇప్పుడు దీనికి బార్డర్ కూడా అప్లై చేద్దాం. బార్డర్ వచ్చేసి 5 పిక్సెల్
సాలిడ్ బ్లూ అనేసి ఇస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది సర్కిల్గా కావాలనుకుంటున్నా. ఈ సర్కిల్గా కావాలి అనేసి అనుకుంటే మనం రాయాల్సింది బార్డర్ రేడియస్ 50%. అంతే, అంతకుమించి ఏం లేదు. హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి, బార్డర్ రేడియస్ 50% ఉండాలి. అప్పుడు మనకు సర్కిల్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేయండి, ఏదైనా తీసేయండి, అప్పుడు మీకు సర్కిల్ ఫార్మాట్ మాత్రం మీకు ఉంటుంది. సర్కిల్ ఫార్మాట్ ఈ విధంగా మనం ఏదైనా సరే ఎలిమెంట్ని మనం సర్కిల్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా యూజ్ చేస్తాం. అదే ఇమేజ్ అయితే ఇమేజ్ తీసుకుంటాం, హైట్ విడ్త్ ఇస్తాం. అప్పుడు దానికి ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేదు. దానికి బార్డర్ రేడియస్ కావాలంటే ఇవ్వచ్చు, బార్డర్ కావాలంటే ఇవ్వచ్చు. ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు 300లో ఆఫ్ ఎంత? 150 పిక్సెల్. ఇలా కూడా రాయొచ్చు. దాంట్లో ఆఫ్ ఉండాలి అంతే. ఇలా జనరల్గా మనకు 50% రాస్తే సరిపోద్ది. లేదు ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. ఆఫ్ ఉంది అంటే ఆఫ్ రాయొచ్చు. ఇట్స్ 50% రాస్తాం. క్లియర్? ఏనా డౌట్? నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. టెక్స్ట్ ఎఫెక్ట్స్కి మనం ఏం చేద్దామంటే ఇంకోటి తీసుకుందాం. ఒక డివే తీసుకుంటున్నా, అన్నీ వద్దులండి, ఒక డివ్ తీసుకుందాం. ఎన్ని తీద్దాం? హైట్ విడ్త్ ఇచ్చాం, ఎన్ని ఇచ్చాం? బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం. నో విడ్త్ ఇస్తున్నా, విడ్త్ ఒక 400 పిక్సెల్ ఇస్తున్నా. అబ్జర్వ్ చేయండి, విడ్త్ 400 పిక్సెల్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవ్వాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవ్వాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? టెక్స్ట్ అలైన్, జస్టిఫై. అలా అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుంది చూడండి, స్పేసింగ్స్ పెరిగిపోయినాయి. చూడండి, ఇక్కడ స్పేసింగ్స్ అనేది క్లమ్జీ ఇక్కడ మనకు పెరిగిపోతుంటాయి. ఓకే, స్పేసింగ్స్ అనేది మనకు పెరిగిపోతుంటాయి. అదేవిధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 300 పిక్సెల్ కాకుండా నేను 400 కాకుండా 300 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 300. చూడండి, ఈ మధ్యలో స్పేసింగ్స్ అన్నీ నాకు క్లమ్జీగా అయిపోతున్నాయి నాకు. బట్ కార్నర్స్ నీట్గానే వచ్చాయి. బట్ వీటి వల్ల ఏమవుతుందంటే ఇలా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుందంటే ఈ వర్డ్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవడం వల్లే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే వర్డ్ ఈ ఎండింగ్లో అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల మాత్రమే ఆ వర్డ్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళేసి ఈ స్పేసింగ్స్ అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. అలాంటి జరగకూడదు అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనకు ఏదైనా సరే ఒక బిగ్గర్ వర్డ్ ఉందనుకోండి, దీనిలో ఒక స్మాల్ వర్డే ఒకటే కంటిన్యూషన్గా ఉందనుకోండి. ఒక కంటిన్యూషన్గా ఉందంటే ఏమవుతుందంటే ఆ వర్డ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది. చూడండి, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది. సో కలర్ వచ్చేసి మనం వేరేది ఇద్దాం. వైట్ ఇవ్వడం వల్ల ఇట్లా ఉంది, కలర్ ఎల్లో ఇస్తాం. అడ్జస్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వస్తే ఇక్కడ చూడండి మొత్తం అంతా ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకు ఇలా వర్డ్ని బ్రేక్ చేయాలనుకున్నా, ఇలా అవుట్ సైడ్కి వెళ్ళిన వర్డ్ని నేను బ్రేక్ చేయాలి అనుకుంటే వర్డ్ బ్రేక్ వర్డ్ వ్రాప్ అనమాట. వర్డ్ వ్రాప్, ఒక సింగిల్ వర్డ్ మనం బ్రేక్ చేయాలంటే వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్. ఓకే, చూడండి ఆ వర్డ్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. బట్ ఇవన్నీ చూడండి క్లమ్జీ అయిపోయింది, వరస్ట్గా అయిపోయింది మొత్తం అంత డిజైన్. ఇప్పుడు ఇవి కూడా నాకు అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అప్పుడు వర్డ్ బ్రేక్ ఆల్, బ్రేక్ ఆల్, కీప్ ఇట్ ఆల్ అనేసి డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని బ్రేక్ ఆల్ అని చేస్తాను. నా సేది నీట్గా అడ్జస్ట్మెంట్ అయింది చూడండి, నీట్గా అడ్జస్ట్మెంట్ అయింది. ఈ విధంగా వర్డ్ బ్రేక్ ఆల్. బట్ ఇక్కడ మనకు ఓన్లీ పేరాగ్రాఫ్ మాత్రమే అప్లై చేయాలి. మనం అన్నిటికీ అప్లై చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఓన్లీ పేరాగ్రాఫ్ వరకు మాత్రం మనకు అప్లై చేయాలి. వన్ మినిట్, .div1 స్పేస్ పీకి ఇవన్నీ అప్లై చేద్దాం. క్లియర్? ఏం డౌట్ ఉందా? బట్ ఈ వర్డ్స్ అనేది బ్రేక్ అయిపోయి ఉంటాయి, కానీ చూడడానికి నీట్గా అయితే ఉండవు. వర్డ్స్ చదవడానికి నీట్గా ఉండవు, బట్ చూడడానికి మాత్రం లుకింగ్ గుడ్గా కనిపిస్తాయి.
ఇదే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటే టెక్స్ట్ వల్ల ఏదైనా సరే ఎఫెక్ట్ అవుతోంది అంటే వాటిని ఇలా నీట్గా అలైన్మెంట్ చేసుకోవడానికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అంటారు. క్లియర్? ఏమైనా డౌట్? ఓకే, నెక్స్ట్ లిస్ట్ అనమాట. లిస్ట్ ఎన్ని టైప్స్, ఏ ఏ టైప్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి మన దగ్గర? లిస్ట్ అనేది ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్ ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్ ఆల్రెడీ మనం రాసాం కదా, మళ్ళీ వేరేది ఎందుకు రాసుకోవడం, ఇదే రాసుకున్నాం, మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ లిస్ట్కి ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలనుకున్నా నేను. ఇది అనార్డర్ లిస్ట్. డిఫాల్ట్గా ఎలా ఉంటాయి మనకు? బుల్లెట్స్ ఉంటాయి. డిఫాల్ట్గా బుల్లెట్స్ ఉంటాయి. ఆర్డర్ లిస్ట్కి డిఫాల్ట్గా నెంబర్స్ ఉంటాయి. బుల్లెట్స్, నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బుల్లెట్ పాయింట్స్ అంటే ఈ డాట్ పాయింట్స్ మనం చేంజ్ చేసుకోవాలంటే యూఎల్ని మనం సెలెక్ట్ చేస్తాం. లిస్ట్ స్టైల్ టైప్ అనేసి యూజ్ చేస్తాం. లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అంటున్నా. సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తాయి. అదే లిస్ట్ స్టైల్ టైప్ డిస్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ. డిస్ట్ అనేది డాట్స్ వస్తాయి మనకు డిస్ట్. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ అంటే ఇలా స్క్వేర్ లాగా వస్తాయి. లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్. అదే లిస్ట్ స్టైల్ టైప్ నన్. ఓకే, లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్, లిస్ట్ స్టైల్ టైప్ డిస్ట్, లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్, లిస్ట్ స్టైల్ టైప్ నన్. ఇలా ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకు ఓఎల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా. అదేవిధంగా అప్పర్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఏబిసిడి వస్తాయి. అదేవిధంగా లోయర్ ఆల్ఫా, లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ ఆల్ఫా. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ రోమన్. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ లోయర్ రోమన్, అప్పర్ రోమన్ ఇలాగ. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనము అవుట్పుట్లో మనకి ఏం చేస్తున్నా అంటే ఏదైనా బార్డర్ అప్లై చేద్దాం. యువెల్లో ఉండే ఎల్ఐకి బార్డర్ అప్లై చేద్దాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి నేను అప్లై చేస్తున్నాను. బట్ ఇక్కడ స్క్వేర్ అనే వాల్యూ మనకి ఏం చేద్దాం అంటే బిఫోర్, లేకపోతే ఇమేజ్ని యాడ్ చేద్దాం. లిస్ట్ స్టైల్ ఇమేజ్ని యాడ్ చేయాలంటే ఇలాగ యూఆర్ఎల్ స్మాల్ ఇమేజ్నే యాడ్ చేయాలి. ఇక్కడ బిగ్గర్ ఇమేజ్ కాదు, చాలా స్మాల్ ఇమేజ్. ఆ స్మాల్ ఇమేజ్ మనకి యాడ్ చేయాలంటే వీటికి W3 స్కూల్స్లోకి వెళ్ళండి, సిఎస్ఎస్లోకి వెళ్ళండి, కొద్దిగా డౌన్కి వస్తే లిస్ట్ అనేసి ఉంటుంది. లిస్ట్లో కొద్ది డౌన్కి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఇమేజెస్ మనకి యాడ్ చేసి ఉంటారు. ఇక్కడ ఇమేజెస్ అని స్క్వేర్ అనేది జిఫ్ అనేసి ఉంటుంది. ఈ వాల్యూకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ గెట్ చేయాలంటే దీని మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మనకు యువెల్లో ఉండే ఎల్ఐని సెలెక్ట్ చేయండి, లేదా యువెల్ని సెలెక్ట్ చేయండి. యువెల్ని సెలెక్ట్ చేస్తే నచ్చేసి స్క్వేర్ పర్పుల్ ఈ వాల్యూ. కాపీ ఇమేజ్ యూఆర్ఎల్ అనమాట. ఇమేజ్ యూఆర్ఎల్ని కాపీ చేస్తాం. ఆ ఇమేజ్ యూఆర్ఎల్ లైవ్ లింక్ అనమాట. ఇది ఎడిట్ చేస్తాను. సీ దిస్. ఇప్పుడు ఐకాన్స్ ఇన్సైడ్ లేక్ కావాలనుకుంటా. ఈ ఐకాన్స్ అన్ని ఇన్సైడ్ లేక్ కావాలనుకుంటే లిస్ట్ స్టైల్ పొజిషన్ అంటాం. పొజిషన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అనమాట. ఇన్సైడ్ అంటే ఇన్సైడ్ లేక్ వచ్చేస్తాయి. ఇన్సైడ్, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్కి వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ చూడండి, లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ ఇమేజ్, లిస్ట్ స్టైల్ పొజిషన్, వీటన్నిటిని ఒకటే సింగిల్ ప్రాపర్టీకి రాయాలంటే లిస్ట్ స్టైల్ అనమాట. లిస్ట్ స్టైల్ సర్కిల్ కావాలంటే సర్కిల్, అంటే ఏదైనా సరే ఇమేజ్ కావాలంటే ఇమేజ్, ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్. వీటిలో ఏదైనా సరే లిస్ట్ స్టైల్కి అప్లై చేయొచ్చు. ఇన్ని రాసే బదులు ఒకటే షార్ట్ అండ్ ప్రాపర్టీ రాసుకోవచ్చు. క్లియరా? ఏమైనా డౌట్? ఇది లిస్ట్ గురించి అనమాట మనకి. ఓకే, క్లియర్? నెక్స్ట్ టేబుల్స్ గురించి అనమాట.
అంటే టేబుల్కి డిజైన్ అప్లై చేయడం. టేబుల్ డాట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్, లేకపోతే నాకు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ బదులు నాకు ఆల్రెడీ హెచ్టిఎంఎల్ గురించి మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో టేబుల్ గురించి నేర్చుకున్నాం. అదే టేబుల్ని కాపీ పేస్ట్ చేస్తాను, మళ్ళీ ఎందుకు రాయడం అనేసి. హెచ్టిఎంఎల్ 4లో 5 కాన్సెప్ట్ టేబుల్స్, ఎస్ టేబుల్ ఇమేజెస్ కాబట్టి ఇమేజెస్ తీసుకుంటున్నా. ఎస్, ఈ రెండు తీసుకుంటున్నా. ఈ రెండు కాపీ చేసుకొని సిఎస్ఎస్లో క్లాస్ ఫైల్లో నేను పేస్ట్ చేస్తాను. ఇది చేద్దాం. 7th క్లాస్ సిరీస్. ఓకే, ఇలా ఈ వాల్యూ చూద్దాం. అవుట్పుట్ ఇలా. ఈ టేబుల్కి మనం స్టైల్స్ అప్లై చేసాం ఇక్కడ, అంటే హెచ్టిఎంఎల్లో మనం అప్లై చేసాం. ఈ హెచ్టిఎంఎల్లో కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ తీయేస్తాను. ఈ సెంటర్ కూడా నేను తీయేస్తున్నాను. ఓకే, ఫస్ట్ టేబుల్కి స్టైల్స్ రాద్దాం. సో స్టైల్, ఫస్ట్ టేబుల్కి ఏం స్టైల్స్ రాద్దాం అంటే టేబుల్కి నేను విడ్త్ అప్లై చేస్తాను. విడ్త్ 100%. విడ్త్ 100%. నాకు 100% వద్దు, ఇంకా తగ్గించాలనుకున్నా. విడ్త్ 80% ఇస్తున్నా. విడ్త్ 80%. ఇప్పుడు బార్డర్ కావాలి. బార్డర్ నేను ఓన్లీ టేబుల్కి అప్లై చేశాను అనుకో. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి నేను టేబుల్కి మాత్రం అప్లై చేస్తున్నా. టేబుల్ మాత్రం అప్లై చేస్తే ఏమవుతుంది, ఓన్లీ చుట్టూ టేబుల్ మాత్రం వస్తుంది. నాట్ ఓన్లీ టేబుల్, నాకు టీహెచ్కి కావాలి, టీడీకి కూడా కావాలి. టీహెచ్కి టీడీకి కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ టేబుల్లో టీహెచ్కి టీడీకి మనం బార్డర్ కావాలి కాబట్టి ఇలా సపరేట్గా మనం రాయొచ్చు. ఇలా గ్రూపింగ్ సెలెక్టర్. టేబుల్కి టీహెచ్కి టీడీకి మొత్తం బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ కావాలనుకుంటున్నా. నాసిస్ బట్ నాకు ఈ డబల్ బార్డర్ వద్దు, నాకు మొత్తం అంతా మిక్స్డ్ అయిపోయి సింగిల్ బార్డర్ కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఏం రాయొచ్చు అంటే అప్పుడు టేబుల్కి రాయాలి బార్డర్ కొలాప్స్, బార్డర్ కొలాప్స్ కొలాప్స్, బార్డర్ కొలాప్స్ కొలాప్స్ అనమాట, సింగిల్ బార్డర్. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ కావాలంటే ఇది ఒక స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ అనేది సెంటర్ లెగ్ కావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం, మార్జిన్ ఆటో అని రాయొచ్చు, మార్జిన్ 0 స్పేస్ ఆటో కూడా రాయొచ్చు. బట్ ఈ ఆటో అనేది ఓన్లీ రైట్ లెఫ్ట్ అప్లై అవుతుంది కాబట్టి టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ ఆటో. ఇప్పుడు మనకు టెక్స్ట్ చూడండి, ప్రతి దాంట్లో ఫస్ట్ రోలో సెంటర్లో ఉంది, బట్ ఇక్కడ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం టేబుల్లో ఉండే టెక్స్ట్ మొత్తం సెంటర్ లెక్క కావాలంటే టేబుల్కి రాయొచ్చు. టెక్స్ట్ అలైన్ సెంటర్, అంతా సెంటర్ లెక్క వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టీ హెడ్లో ఉండే టీఆర్ అనేది కొద్ది సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకున్నా. టీఆర్ అనే సైజ్, ఆ టీఆర్ అనే సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే టేబుల్లో ఉండే టీ హెడ్లో ఉండే టీఆర్కి హైట్ ఇవ్వచ్చు. హైట్ 40 పిక్సెల్ ఇస్తుంది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇస్తున్నాం, కలర్ వచ్చేసి ఎల్లో ఇస్తున్నాం. ఇప్పుడు ఈ బాడీ మొత్తానికి సపరేట్ కలర్ కూడా ఇవ్వచ్చు. బాడీ మొత్తం సపరేట్ కలర్ కావాలంటే టేబుల్లో ఉండే టీ బాడీకి ఇక్కడ ఇక్కడ ఓన్లీ టీఆర్కి ఇచ్చే అవసరం లేదు, టీ హెడ్కి ఇచ్చినా మనకు సరిపోతుంది ఇది. బట్ టీఆర్కి మాత్రం హైట్ మాత్రం ఇవ్వాలి మనం. టీ బాడీకి మనం ఏం చేస్తున్నామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో ఇస్తాం. టేబుల్ నీట్గా ఉంది మనకు. ఇప్పుడు మనకి వీటి మీద నేను హోవర్క్ చేస్తే, అంటే టీ బాడీలో ఉండే టీఆర్స్ని నేను హోవర్క్ చేస్తే ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలనుకుంటున్నాను. అప్పుడు మనకు టేబుల్లో ఉండే టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ కావాలనుకుంటున్నాను.
నా సీ దిస్ అవుట్పుట్. ఇది రాదు, ఎందుకంటే నేను టీ బాడీలో ఉండే టీఆర్ని మాత్రమే అన్నాను. టీ బాడీలో ఉండే టీఆర్స్ అంటే ఎన్ని అయితే ఉంటాయి అన్ని. అర్థమైందా? ఇలా టేబుల్స్కి స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ రాస్తాం. బట్ ఇక్కడ మీకు ఆల్రెడీ రాసి ఉంటారు, వీటి మీద అప్లై చేయండి. ఇక్కడ టేబుల్స్ ఉంటాయి, వాటి మీద స్టైల్స్ అన్ని అప్లై చేసి ఉంటారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. చూడండి ఇలా డిఫరెంట్గా. ఇక్కడ మనకు గ్రే కలర్ వచ్చింది చూడండి, లైన్ బై లైన్ గ్రే కలర్ వచ్చింది. అలా లైన్ బై లైన్ గ్రే కలర్ కావాలి అనేసి అనుకుంటే టేబుల్లో ఉండే టీ బాడీలో ఉండే టీఆర్ కోలన్ ఎంత చైల్డ్ ఆఫ్ ఆడ్ వాల్యూస్కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్కి లైట్ గ్రే ఇస్తుంది, లైట్ క్యాన్. ఓకే, చూడండి దీనికి మాత్రం వచ్చింది. అట్లా ఇంకా కొన్ని వాల్యూస్ వచ్చాయంటే వాటికి కూడా మనకు అప్లై అవుతుంది. సో ఈ విధంగా మనం వేటికైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా టీఆర్ వాల్యూస్ కొన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఈ విధంగా ఈ వాల్యూస్ పెంచుకోండి సరిపోతుంది. ఇలా మనకు లైన్ బై లైన్ మనకు గ్రే కలర్ కావాలన్నా, ఈవెన్ నెంబర్లో కావాలన్నా, ఏది కావాలన్నా సరే మనం చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. సేమ్ అదేవిధంగా బార్డర్ విడ్త్ కూడా మనం పెంచుకోవచ్చు. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్స్, ఫుల్ విడ్త్, ఇలా 100%, ఇలా మనకు డబల్ కొలాప్సబుల్, ఇవన్నీ మనకు డిఫాల్ట్గా మనకు చెక్ చేయండి. టేబుల్ సైజు అంటే హైట్ కూడా మనం పెంచారు, విడ్త్ హైట్ కూడా మనం పెంచాం. అండ్ అదేవిధంగా టెక్స్ట్ అలైన్మెంట్ మొత్తం అంతా సెంటర్ లెగ్ కావాలని, రైట్ లెగ్ కావాలని, లెఫ్ట్ లెగ్ కావాలనేసి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి లైన్కి టచ్ అవుతూ బాటంలో కూడా ఉంది, లైన్ టచ్ అవుతూ బాటంలో. దాన్ని ఏమంటారంటే వర్టికల్ అలైన్ అంటాం. ఇప్పుడు టీ బాడీలో ఉండే టీఆర్ అనేది సెలెక్ట్ చేద్దాం. టీ బాడీలో ఉండే టీఆర్లో ఉండే డేటా వర్టికల్ అలైన్ సెంటర్, డిఫాల్ట్గా మిడిల్లో ఉంటుంది. మనకి బాటమ్ కావాలనుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే బాటమ్, టాప్, మిడిల్ అనేది అప్లై చేస్తాం. చూడండి లైన్ మీదకి వస్తాం చూడండి. అదేవిధంగా టాప్ అనుకుంటే టాప్లో వస్తుంది, మనకి టాప్ అంటే టాప్లో వస్తుంది. అదేవిధంగా మనకు మిడిల్ అంటే మిడిల్ వస్తుంది. మనకి ఎక్కడ కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. అందుకే ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఉండేటన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఒక క్లారిటీ వచ్చేది. మీకు ప్యాడింగ్ ఇచ్చింటారు, బార్డర్ రిమూవ్ చేసింటారు, బార్డర్ బాటమ్ ఇచ్చింటారు, అన్నీ అప్లై చేసింటారు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇచ్చారు ఏంటి అనేసి మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టేబుల్ రెస్పాన్సివ్. చూడండి టేబుల్కి మాత్రమే మనకు ఇలా బార్ వస్తుంది. టేబుల్ మాత్రం బార్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనం మొబైల్ వ్యూలోకి ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే దీనివల్ల రెస్పాన్సివ్ పోతూ ఉంటుంది. దీనివల్ల కిందకల్లా రెస్పాన్సివ్ పోతుంది. బట్ ఇది టేబుల్కి వచ్చింది కాదు, బాడీకి వచ్చింది. ఇది బాడీ మొత్తం ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ ఇన్ఫో కూడా మనకి షేక్ అవుతుంది. అది అవ్వకూడదు, ఓన్లీ టేబుల్ మాత్రమే షేక్ అవ్వాలి. అంటే టేబుల్కి రెస్పాన్స్ ఇవ్వాలంటే ఈ టేబుల్ వరకు నేను ఏం చేస్తానంటే ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటున్నా. టేబుల్ వరకు మాత్రమే ఒక పేరెంట్ డ్యూ తీసుకుంటున్నా. దీనికంటే ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా, క్లాస్ ఈక్వల్ టు ఏదో ఆర్ఈఎస్ అని తీసుకుంటున్నా. ఈ ఆర్ఈఎస్కి నేను ఏం చేస్తానంటే ఓవర్ఫ్లో ఎక్స్, హారిజెంటల్ కదా, ఓవర్ఫ్లో ఎక్స్ వచ్చేసి ఆటో అని రాస్తాను. ఓవర్ఫ్లో ఎక్స్ ఆటో చూడండి. పైన స్టూడెంట్ ఇన్ఫో కదలలేదు చూడండి, ఓన్లీ టేబుల్ మాత్రమే కదులుతోంది. ఓకే, అలా ఓవర్ఫ్లో ఎక్స్ రాయకపోయినా ఓవర్ఫ్లో ఆటో కూడా రాయొచ్చు. మనం ఎటు సైడ్ అయితే ఓవర్ఫ్లో అవుతుందో అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఇలా కూడా రాయొచ్చు. ఇది బాడీకి కాకుండా ఓన్లీ టేబుల్కి మాత్రమే వచ్చింటుంది. క్లియరా? సో ఇది టేబుల్స్ గురించి అనమాట. సో ఇది సరిపోతాయిలేండి. మనము ప్రాజెక్ట్ చెప్పుకుందాం డైరెక్ట్గా డిస్ప్లే ఫ్లెక్స్. ఎందుకంటే ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి డిస్ప్లే ఫ్లెక్స్ గురించి డిస్కస్ చేయాలంటే. హాఫ్ అన్ అవర్ పడుతుంది. డైరెక్ట్గా ప్రాజెక్ట్ అని చెప్పుకుందాం, లేకపోతే ఇది చెప్పుకున్న తర్వాత ప్రాజెక్ట్ అని చెప్పుకుందాం. సో ప్రాబ్లం లేదు. సో టుమారో క్లాస్ ఉంది అంటే మార్నింగ్ మెసేజ్ చేస్తాను, క్లాస్ లేదు అంటే మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మనకు హాఫ్ సిలబస్ అయిపోయినట్టు, మనకి హాఫ్ పైన అయిపోయినట్టు, అంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు అయినట్టు.
నెక్స్ట్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి అడ్వాన్స్ టు ఎక్స్పెక్ట్ లెవెల్ ఇవన్నీ వచ్చాయి అంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే స్మాల్ టాస్క్లు చేద్దాం, మళ్ళీ మెయిన్ ప్రాజెక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ క్లాస్లో డిస్ప్లే ఫ్లెక్స్ గురించి చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని కార్డ్ డిజైన్ ఎలా చేస్తాం, అన్ఈక్వల్ కాలమ్స్ ఎలా చేస్తాం, నావ్ బార్ ఎలా చేస్తాము, ఇవి చెప్పుకున్న తర్వాత డైరెక్ట్ బిగ్గర్ ప్రాజెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే బిగ్గర్ టాస్క్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నా. ఈ 5 క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఇంకా నెక్స్ట్ ఏం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ప్రాజెక్ట్ చెప్పుకుంటేనే ఇవన్నీ ఒక క్లాస్లో అయిపోతాయి, ఇది ఒక క్లాస్లో అయిపోద్ది. 2 క్లాసులే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 క్లాసులే మనకు ఉండేది. అందుకోసం బట్ ఈ ప్రాజెక్టే చాలా ఇంపార్టెంట్. ఒక క్లాస్ 2, 3, 4, 4, 5 క్లాసెస్ అయితే పడుతుంది. ఇంకా 4, 5 క్లాసెస్లో మన సిఎస్ఎస్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ దిస్ ఫర్ టుడే సెక్షన్.